రైతాంగం అత్యధికంగా కష్టపడుతున్న నియోజకవర్గం కోరుట్లని 14 ఏళ్లుగా చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేందుకు పోరాటం చేస్తున్నారని చెన్నమనేని శ్రీనివాసరావు తెలంగాణలో అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతం కోరుట్ల నియోజకవర్గం అన్నారు. తాలు పేరుతోటి ఎకరాన 15,000 రూపాయల దోపిడీ జరుగుతుందన్న పసుపు రైతులంతా కలిసి ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేస్తే పసుపు బోర్డు మొన్న వచ్చిందని అన్నారు. ఇక ఇది కూడా ఎలక్షన్ స్టంటేనని ఆయన ఆరోపించారు. గల్ఫ్ కార్మికులు, రైతులు, బీడీ కార్మికులు పిలుపు మేరకు ఎమ్మెల్యేగా పోటీలో నిలబడుతున్నారు చెన్నమనేని శ్రీనివాస్ తెలిపారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాపూజీ గారి పిలుపు మేరకు ఆనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమంలో రావడం జరిగింది. మా అన్నగారు ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం మీ అందరికీ తెలిసిన ముచ్చటనే. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అంటే రైతాంగ సమస్యలన్నీ కొరుట్లలోనే ఉన్నాయి. పసుపు బోర్డు కావచ్చు, లేదా చక్కెర ఫ్యాక్టరీ సమస్యలే కావచ్చు. ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ బోర్డు, పసుపు బోర్డు అండ్ ఖాదీ బోర్డు, ఈ 3 బోర్డులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ వాళ్ళని కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు బొందబెట్టడానికి ప్రజలు సబ్బండ వర్గాలు తయారైనరు. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనను ఇవాళ ఏమంటున్నారంటే అమావాస్య చంద్రుడు అంటున్నారు. ఎప్పుడు వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి అందరు సబ్బండ వర్గాలు కలిపి నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడమని అంటే నేను నిలబడడానికి సిద్ధపడ్డా. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అన్ని సామాజిక వర్గాలు మరియు అన్ని సంఘాలు, గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి సంఘాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గల్ఫ్ సంఘాలన్నీ కూడా, అదేవిధంగా రైతు సంఘాలన్నీ కూడా నన్ను బలపరుస్తూ నన్ను నిలబెడుతున్నాయి. కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచిన నేను గెలవడం కాదు, కొరుట్ల ప్రజలు గెలుస్తుండ్రు, రైతులు గెలుస్తుండ్రు, గల్ఫ్ కార్మికులు గెలుస్తుండ్రు, గల్ఫ్ మృతుల కుటుంబాలు గెలుస్తున్నాయి. అప్పుడు మనం ప్రజలను గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చే హంగు ప్రభుత్వంలో మనం ఆ ప్రభుత్వానికి మన డిమాండ్లను వాళ్ళ ముందు ఉంచి వాళ్ళకు మద్దతు ప్రకటించి మన డిమాండ్లను సాధించుకోవడానికి ఇది చిట్ట చివరి అవకాశము అని నేను భావిస్తున్నాను. వస్తుంది అని చెప్పేసి వివిధ సర్వేలు చెప్తున్నాయి. నేను అనుకుంటలేను, వివిధ సర్వేలు అనుకుంటున్నాయి. వాళ్ళు నాయకులు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. అదే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను.